వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజు నేను మీతో షేర్ చేయబోయే రెసిపీ గోధుమ పిండితో బాదుషా రెసిపీ. ఈ బాదుషా అనేది పైన లైట్ క్రిస్పీగా అండ్ లోపల జ్యూసీగా చాలా బాగా కుదురుతాయి. నేను చెప్పే టిప్స్ అండ్ ప్రాసెస్ అనేది మీరు ఫాలో అయిపోతే ఫస్ట్ టైం చేసుకునే వాళ్ళకు కూడా ఖచ్చితంగా పర్ఫెక్ట్గా కుదురుతుంది. అంత పర్ఫెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను చిన్న చిన్న టిప్స్ అండ్ ప్రికాషన్స్తో. అండ్ మెయిన్గా ఇక్కడ షుగర్, సిరప్ అండ్ పిండి రెండు చక్కగా కుదరాలి. కుదిరితేనే బాదుషాలు అనేవి గుళ్ళగా చక్కగా అండ్ జ్యూసీగా ఉంటాయి. లేదంటే లోపల పిండి పైన జ్యూసీగా ఉంటుంది. మనం స్వీట్ షాప్లో తిన్న టేస్ట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. కానీ స్వీట్ షాప్లో చేసేది మైదాతోని, ఇక్కడ నేను గోధుమ పిండితో చేసుకుంటున్నాను. మనం ప్రీవియస్గా తిన్న టేస్ట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఫస్ట్ టైం ట్రై చేసిన వాళ్ళకైనా చక్కగా కుదురుతాయి. ఇక్కడ మెయిన్ సిరప్ అండ్ పిండి అనేది గుర్తుపెట్టుకోవాలి. రెండు చక్కగా కుదిరితే బాదుషాలు అనేవి అల్టిమేట్గా వచ్చేస్తాయి. మనం ఎక్కడైనా ఫంక్షన్స్లో, పెళ్ళిళ్ళలో కానీ తింటాం కదా, ఫ్రెష్గా అండ్ జ్యూసీగా ఒకటి తింటే ఇంకొకటి తినాలనిపించేంత బాగుంటాయి కదా, అలాంటి టేస్ట్ మీకు ఖచ్చితంగా వస్తుంది ఈ బాదుషా త్రూ. ఒక్కసారి ఈ రెసిపీ చూస్తే కనుక ఖచ్చితంగా ఎప్పుడు చేసుకున్నా పర్ఫెక్ట్గా వస్తాయి, నేను చెప్పిన టిప్స్ ఫాలో అయిపోతే. సో వీడియో అనేది కంప్లీట్గా చూస్తారనుకుంటున్నాను. ఫుల్ వీడియో అనేది ఛానల్ నేమ్ కింద ఇచ్చున్నాను, ఒకసారి చెక్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.